చరిత్ర కాలంలో వెనక్కి తీసుకుని వెళుతుంది. అలనాటి రాజుల పరాక్రమాలను, వారు సాధించిన విజయాలను మాత్రమే కాదు, అంకితభావంతో వారు సృష్టించిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తుంది. ఆనాటి విషయాలను, విశేషాలను మనసు వాకిట్లో ఆరబోస్తుంది. విస్మయులను చేసే అనేక అంశాలను కనుల దోసిట్లో నింపుతుంది. అలా మనలను చరిత్రలోకి తీసుకుని వెళ్లే క్షేత్రంగా చిత్రకారిణి అమ్మవారి సన్నిధానం కనిపిస్తుంది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని ఈ ప్రత్యేకమైన ప్రదేశమే ఈ వారం దివ్యక్షేత్రం. ఒడిషా జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశంలోని 11వ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడి ప్రజలు మాట్లాడుకునే ఒడియా భారతీయ ప్రాచీన భాషల్లో ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కళింగరాజుల ఏలుబడిలో ఎక్కువ కాలం పాటు తన ప్రత్యేకతను చాటుకుంది. ఆ తరువాత మౌర్యుల పాలనలోనూ తన వైభవాన్ని కొనసాగించింది. ప్రాచీన కాలం నాటి సంస్కృతి సంప్రదాయాలకు, చేనేత కళలకు ఒడిషా పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఉత్కళ అనే పేరును సైతం కలిగిన ఒడిషా అనేక ప్రాచీనమైన దేవాలయాలకు వేదికగా విరాజిల్లుతోంది. పూరీ జగన్నాథస్వామి క్షేత్రం ఇక్కడ వెలసినదే. ఇక్కడ జగన్నాథుడు బలభద్రుడు, సుభద్రలతో కలిసి పూజలందుకుంటూ ఉంటాడు. ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. బంగాళాఖాతం తీరాన విలసిల్లుతున్న ఈ క్షేత్రంలో ప్రతి ఏటా జరిగే రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈ రథయాత్రలో పాల్గొనడం వలన మోక్షం లభిస్తుందనేది భక్తులలో కనిపించే బలమైన నమ్మకం. ఇక కోణార్క్ సూర్య దేవాలయం కూడా ఒడిషా ఒడిలో విరిసినదే. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తన కుష్ఠువ్యాధి నివారించబడిన కారణంగా ఇక్కడ సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి పూజించినట్టుగా పురాణ కథనం. అలాంటి ఈ ప్రదేశంలో సూర్యుడి గమనానికి తగినట్టుగా లాంగుల నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ ఒక అద్భుతమే, ఎప్పటికీ ఒక అపూర్వమే. ఇక ఇదే నేలకి మరింత ప్రత్యేకతను, పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టిన ప్రదేశం ముక్తేశ్వర క్షేత్రం. సోమవంశ రాజులు తమ పరిపాలనా కాలం తొలినాళ్లలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం ముఖద్వారానికి ముందుగా ఉన్న తోరణమే ప్రధానమైన ఆకర్షణ. ఇలాంటి ఒక తోరణం ఇంతవరకు ఎక్కడా చూడలేదే అని అనిపించక మానదు. యువతల వైపు నుంచి చూసినా, అవతల వైపు నుంచి చూసినా ఒకేలా అనిపించడం ఈ తోరణం ప్రత్యేకత. అందుకే దానికి అంతటి ప్రాధాన్యత.
పుణ్యక్షేత్రాలకు నెలవైన ఒడిషాలో ప్రధానమైన నగరంగా భువనేశ్వర్ కనిపిస్తుంది. అందువల్లనే ఇది ఒడిషాకు రాజధానిగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, హోదాను సంతరించుకుని కనిపిస్తుంది. కళింగరాజుల ఏలుబడిని ప్రత్యక్షంగా చూసిన ప్రదేశం ఇది. యుద్ధకాంక్షతో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్లిన అశోకుడికి జ్ఞానోదయమై శాంతి మార్గాన్ని అవలంబించేలా చేసిన నేల ఇది. అందుకు నిదర్శనంగా నిలిచే బౌద్ధ స్తూపం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. భువనేశ్వర్లో ఎటు చూసినా వివిధ దేవీ దేవతలకు సంబంధించిన మందిరాలు కనిపిస్తాయి. ఈ పట్టణం పరిధిలోనే 600కు పైగా దేవాలయాలు ఉన్నాయి. అందువల్లనే దీనిని మందిరాల నగరమని పిలుస్తూ ఉంటారు. ఏ మూలకు వెళ్లినా ప్రాచీన ఆలయ గోపురాలు, విమాన గోపురాలు తమ ఘనతను చాటుతూ ఉన్నట్టుగా, మహావృక్షాల తలలపై నుంచి తొంగి చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపున భక్తులతోనూ మరొక వైపున పర్యాటకులతోనూ ఈ నగరం నిత్యం రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. భువనేశ్వర్లో అడుగుపెట్టిన తరువాత దీనిని ఆలయాల నగరమని ఎందుకంటారనేది అర్థమవుతుంది. ఇది ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వినోద విజ్ఞాన సంబంధమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మికపరమైన ఆహ్లాదాన్ని అందించే ప్రాచీనమైన ఆలయాలకు నెలవుగా భువనేశ్వర్ తన విశిష్టతను చాటుకుంటోంది. మనసు వాకిట్లో అనుభూతులను పంచుతూ ఉంటుంది. వినోద విజ్ఞాన సంబంధమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మికపరమైన ఆహ్లాదాన్ని అందించే ప్రాచీనమైన ఆలయాలకు నెలవుగా భువనేశ్వర్ తన విశిష్టతను చాటుతోంది. మనసు వాకిట్లో అనుభూతులను ఆరబోస్తూ ఉంటుంది. అనంతమైన ఈ విశ్వం అమ్మ చేతిలో వెన్నముద్ద వంటిదే. అమ్మ అనే పిలుపు అన్ని మంత్రాల కంటే బలమైనదే. అమ్మ అనే మాటకు జగన్మాత ఒక్కసారిగా కనులు తెరిచి చూస్తుంది. తన పాదాలను ఆశ్రయించిన వారి అవసరాలను తీర్చడానికి, ఆపదలను గట్టెక్కించడానికి ఆరాటపడిపోతుంది. అమ్మ అని పిలిపించుకోవడం కోసమే ఆ తల్లి అనేక నామాలతో అనేక ప్రదేశాల్లో కొలువయింది. అలా ఆ తల్లి చిత్రకారిణి దేవిగా ఈ పుణ్యప్రదేశంలో వెలుగొందుతోంది. చిత్రకారిణి అమ్మవారి ఆలయం ఇక్కడి లింగరాజస్వామి ఆలయ సముదాయంలో ఒకటిగా కనిపిస్తుంది. లింగరాజస్వామి ఆలయానికి చేరుకుంటే ఆ పక్కనే చిత్రకారిణి అమ్మవారి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. అయితే భక్తులు ముందుగా లింగరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాతనే ఇక్కడి చుట్టుపక్కల ఆలయాలను దర్శించుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ క్రమంలోనే చిత్రకారిణి అమ్మవారి ఆలయం దగ్గర కూడా సందడి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏ వైపు చూసినా ఆలయాలే కనిపిస్తూ ఉంటాయి. దాదాపు అన్ని ఆలయాలు కూడా ఒకే విధమైన నమూనాతో కనిపిస్తాయి. వాటి ఎత్తు, వైశాల్యం విషయంలో మాత్రమే తేడా కనిపిస్తూ ఉంటుంది. ఒకే విధమైన విమాన గోపుర నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయాలు విశాలమైన మైదానంలో అక్కడక్కడ నిలిపిన రథాల మాదిరిగా కనిపిస్తాయి. 50కి పైగా ఉన్న ఈ ఆలయాల ప్రదేశం లింగరాజస్వామి స్థాపించిన సామ్రాజ్యంలా అనిపిస్తుంది. బ్రహ్మపురాణంలో ఈ ప్రదేశం ఏకామ్ర క్షేత్రంగా పేర్కొనడం జరిగింది. స్వామివారు ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద స్వయంభూగా ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే ఈ ప్రదేశానికి ఏకామ్ర క్షేత్రం అనే పేరు వచ్చిందని అంటారు. తనకి కాశీ తరువాత అంతటి ఇష్టమైన ప్రదేశం ఏకామ్ర క్షేత్రమని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. దాంతో అమ్మవారు ఈ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా చూడటం కోసం ఒక గొల్లభామ వేషధారణతో వస్తుంది. అయితే ఆ గొల్ల యువతి సౌందర్యాన్ని చూసి మోహించిన కృత్తి, వాస అనే అసురులు తమని వివాహం చేసుకోవలసిందిగా వేధించసాగారు. తనని భుజాన ఎక్కించుకుని ఈ క్షేత్రాన్ని చూపిస్తే ఆ తరువాత ఆలోచన చేద్దామని అమ్మవారు అందట. దాంతో ఇద్దరు అసురులు కూడా అమ్మవారిని తమ భుజాలపై కూర్చోబెట్టుకుని ఆ క్షేత్రంలో తిరగడం మొదలు పెడతారు. అమ్మవారు క్రమేణా బరువు పెరుగుతూ వెళుతుంది.
ఆ తల్లి బరువును మొయ్యలేక వాళ్ళు భూమిలోకి కూరుకుపోతారు. ఆ ప్రదేశంలో ఏర్పడిన కోనేరును కృత్తివాస అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని చూడటానికి రావడం వలన, అసురులను అంతం చేయటం వలన ఆ తల్లి అలసిపోయిందని భావించిన లింగరాజస్వామి ఆమె దాహాన్ని తీర్చడానికి ఒక సరస్సును సృష్టిస్తాడు. దీనినే బిందుసాగర సరస్సుగా పిలుస్తూ ఉంటారు. ఈ కోనేరు 9వ శతాబ్దం నుంచి ఉందని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఈ కోనేరులో స్నానమాచరించడం వలన కాశీక్షేత్రంలోని గంగలో స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని అంటారు. ప్రతి ఏటా స్వామివారికి ఈ సరస్సులో అత్యంత వైభవంగా తెప్పోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. సువిశాలమైన ప్రదేశంలో గొడుగులు విచ్చుకున్నట్టుగా కనిపించే ఈ ఆలయాలలో లింగరాజస్వామి ఆలయమే ప్రధానమైనది. అందువల్లనే ఈ ఆలయ విమాన గోపురం మిగతా ఆలయాల విమాన గోపురాల కంటే పెద్దదిగా ఉంటుంది. కళింగరాజైన యయాతి కేసరి, అనంత కేసరి, లలితేందు కేసరి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణ శైలిలోనే మిగతా ఆలయాలను కూడా నిర్మిస్తూ వెళ్లారు. లింగరాజస్వామి ఆలయం లింగరూపంలో హరిహరులు కొలువైన ఆలయం. శివకేశవులిద్దరికీ ఏకకాలంలో పూజాభిషేకాలు జరపడం ఈ ఆలయం ప్రత్యేకత. ప్రధానమైన ఈ ఆలయానికి తగినట్టుగానే ఇక్కడ శివాలయాలు, వైష్ణవ మందిరాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అలాగే అమ్మవార్ల ఆలయాలు కూడా ఇదే నిర్మాణ శైలిలో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ వరుసలోనే చిత్రకారిణి ఆలయం కూడా మనకి కనిపిస్తుంది. 7వ శతాబ్దంలో లింగరాజ ఆలయాన్ని నిర్మించగా, చిత్రకారిణి అమ్మవారి ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. గంగ వంశానికి చెందిన 1వ నరసింహదేవన్ ఈ ఆలయాన్ని నిర్మించాడని అంటారు. ఈ ఆలయంలో భారీ శిల్పాలు అంతగా కనిపించవు. గర్భాలయం వరకు ఉన్న మంటపం, విమాన గోపురం పైన సన్నని నగిషీలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చుతూ వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై ఒకే ఆకృతి కలిగిన పీఠభాగంతో స్తంభాలను నిలబెడుతూ వెళ్లారు. ఆలయ గోడలుగా కూడా స్తంభాలే కనిపిస్తాయి. ఆలయ మధ్య భాగాన్ని దాటిన తరువాత విమాన గోపుర భాగం మొదలవుతుంది. ఈ విమాన గోపురం కూడా స్తంభాలుగానే కనిపించడం ఇక్కడి నిర్మాణ విశేషం. పీఠభాగం నుంచి విమాన గోపురానికి మధ్య గల భాగం గర్భాలయం గోడ అనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ భాగం వరకు చిన్న చిన్న మందిరాలు, ఆ మందిరాల మధ్యలో సూక్ష్మ రూపంలోని దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయ గోడల పరిధి దాటిన తరువాత విమాన గోపురం మొదలైన దగ్గర నుంచి నగిషీల శైలి మారిపోతుంది. ఇది అత్యంత కష్టతరమైన అల్లిక, అనితర సాధ్యమైన నిర్మాణ వేడుక అనే చెప్పాలి. ఈ ఆలయం విమాన గోపుర పైభాగంలో నలుదిక్కులను గమనిస్తున్నట్టుగా 4 సింహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రింది వరుసలో ఏనుగులను తొక్కిపెట్టినట్టుగా యాలిస్ శిల్పాలను ఏర్పాటు చేశారు. యాలిసును నియంత్రించే శిల్పాలతో పాటు అక్కడక్కడ స్త్రీ పురుష ప్రతిమలు, జంతువులు, మృగాల ప్రతిమలు, వివిధ దేవతామూర్తుల రూపాలు కనిపిస్తాయి. కలశముద్రతో పాటు చిత్రమైన ముద్రలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. లతలు, పుష్పాలు, పత్రాలతో కూడిన నాజూకైన అల్లికలు ఔరా అనిపిస్తాయి. సన్నని అల్లికలతో కూడిన అడ్డవరుస పట్టీలను స్తంభాలకు చుట్టిన తీరు, నిలువు వరుసలతో కూడిన పట్టీలను స్తంభాలపై నుంచి క్రిందికి జారవిడిచిన విధానం అలా నిలబెట్టేస్తాయి. దేవాలయ దేహంపై ఉలితో చేయించిన విన్యాసాలు విస్మయుల్ని చేస్తుంటాయి. గర్భాలయంలోని చిత్రకారిణి అమ్మవారిని చూస్తే శివలింగాన్ని కప్పుగా చేసుకొని కరుణామృత ధారలను కురిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న చిత్రకారిణి అమ్మవారి ఆలయంలో ఒకప్పుడు నవదుర్గల మూర్తులు ఉండేవని చెబుతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చిత్రకారిణి అమ్మవారు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అవసరాలను గ్రహించి అనుగ్రహిస్తూ ఉంటుంది. చిత్రకారిణి అమ్మవారిని సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా భావించి ఆరాధించేది కొందరైతే సరస్వతీదేవి ప్రతిరూపమని మరికొందరు చెబుతూ ఉంటారు.
గర్భాలయంలోని అమ్మవారు అస్పష్ట రూపిణిగానే కనిపిస్తూ ఉంటుంది. అర్చకులు అలంకార నైపుణ్యంతో ఒక రూపాన్ని తీసుకుని వస్తారు. చిత్రమైన అలంకరణతో కూడిన అమ్మవారు సింధూర వర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది. చిత్రకారిణి అమ్మవారిని దర్శించుకోవటం వలన సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయని కొందరు, ఆ తల్లిని సేవించడం వలన సంగీతం, సాహిత్యం, వివిధ కళల పట్ల ఆసక్తి పెరుగుతుందనేది మరికొందరి విశ్వాసం. అందువలన ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహంతో విజయాలను సాధిస్తూ ఉంటారు. అందువలన స్థానికులు ఈ అమ్మవారి పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండటం వలన ఇక్కడ కూర్చుని చదువుకునేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలోనే హనుమయ్య దర్శనమిస్తూ ఉంటాడు. ఒక చేతిలో గద, మరో చేతిలో సంజీవని పర్వతాన్ని పట్టుకున్న హనుమ సింధూర వర్ణంలో భక్తులకు అభయమిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో కనిపించే మరో ఉపాలయంలో యోగ దక్షిణ కాళీమాత కనిపిస్తుంది. అమ్మవారు తన అవతార స్వరూపానికి తగినట్టుగా భీకర రూపంతోనే దర్శనమిస్తూ ఉంటుంది. దక్షిణ కాళీమాతను పూజించటం వలన మృత్యుభయాలు దరిచేరవని చెబుతారు. అసుర సంహారం కోసం అవతరించిన రూపం కావటం వలన కాళిక అమ్మవారు ఉగ్రరూపిణిగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలోకి ఒకసారి ప్రయాణం కడితే ఆ తల్లిని ఆదిమవాసులు తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించిన తీరు మనకి కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లోని కొండజాతి ప్రజలు కాళికా అమ్మవారిపైనే అపారమైన విశ్వాసాన్ని ఉంచడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రాచీన కాలానికి చెందిన ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి స్తంభాలను పరిశీలిస్తే ఏ భాగం నుంచి మరో భాగం జోడించబడ్డం జరిగిందనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడి స్తంభాలు పీఠభాగం నుంచి మొదలై విమాన గోపురం పైభాగం వరకు దూసుకుపోయినట్టుగా కనిపిస్తాయి. ఎక్కడెక్కడి నుంచి మరో భాగాన్ని జోడిస్తూ వెళ్లారనేది కనుక్కోవడం చాలా కష్టం. అందుకు కారణం అడ్డుగీతలు గీసినట్టు, రుద్రాక్షమాలలు చుట్టేసినట్టు అనిపించే నిర్మాణశైలి అనే చెప్పాలి. సాధారణంగా ఒక ప్రధానమైన ఆలయానికి సంబంధించిన ప్రాంగణంలో ఇతర దేవీ దేవతల మందిరాలు ఉండటం చూస్తూనే ఉంటాం. ఒక్కో మందిరం ఒక్కో నిర్మాణ శైలిలో కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకే ప్రదేశంలో ఒకే నిర్మాణ శైలిలో ఆలయాలు ఉండటం ఇక్కడి విశేషం. దేవతలంతా భూలోకానికి రథాలపై వచ్చి ఇక్కడ విడిది చేసినట్టుగా, ఆ దేవతామూర్తుల ఊరేగింపునకు ప్రజలంతా ప్రభలు కట్టినట్టుగా ఈ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి, కనువిందు చేస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రాచీనమైన ఆలయాలు. భక్తుల కంటే యాత్రికులు ఎక్కువగా ఉంటారనుకుంటే పొరపాటే. పూరీ జగన్నాథ స్వామి క్షేత్రం మాదిరిగానే ఈ క్షేత్రం నిత్యం భక్తజన సందోహంతో కనిపిస్తుంది. అంతేకాదు,
ఏ క్షేత్రానికైనా ఆ క్షేత్రానికి సంబంధించి ఎన్నో నియమనిష్టలను, తరతరాలుగా వచ్చే ఆచారాలను పాటిస్తూ ఉంటారు. చాలా ఆలయాలలో దేవతామూర్తులు కనిపించవు. అయినా వాటికి ప్రాధాన్యతనివ్వడం, వాటి పవిత్రతను కాపాడటం మనం ఇక్కడ చూస్తుంటాం. విహంగ వీక్షణంగా చూస్తే సరస్సును పోలిన ఈ ప్రదేశంలో ఈ ఆలయాలన్నీ కలువల మాదిరిగా విరిసినట్టు కనిపిస్తాయి. 50కి పైగా ఉన్న ఆలయాల సమూహం ఇది. అందువలన ఒక్క పూటలోనో ఒక్క రోజులోనో దర్శనం చేసుకోవటం సాధ్యం కాదు. ఇక వేసవి కాలంలో ఈ ఆలయాలను దర్శించుకోవటం కష్టమే. వెన్నెల రాత్రులలో ఈ క్షేత్రం ఆహ్లాదకరంగా మారిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక వర్షం వస్తున్నప్పుడు ఇక్కడి ఆలయాలను చూస్తే మహాలింగాలకు ఒకేసారి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. రుద్రాక్షలతో అలంకరించిన శివలింగాలను అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. మనోహరమైన ఆ దృశ్యం కనులకే తప్ప మాటలకి అందదనే చెప్పాలి. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడడం విశేషం. కాలం పెట్టే కఠిన పరీక్షలను తట్టుకొని నిలబడుతూ గత వైభవాన్ని చాటడానికి ప్రయత్నిస్తూ ఉండటం మరో విశేషం. లింగరాజ ఆలయంలో జరుగుతున్న పూజా విశేషాలను, అక్కడి నుంచి తన దగ్గరకు వచ్చిన భక్తులను చిత్రకారిణి అమ్మవారు అడిగి తెలుసుకుంటూ అనుగ్రహించడం మరో విశేషం. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా ఎన్నో విశేషాలకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయం ఈ క్షేత్రం. ఎన్నో అరుదైన విషయాలకు, అద్భుతమైన అంశాలకు ఆలవాలం ఈ క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే దివ్యక్షేత్రాల జాబితాలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని తాకిన మన చూపులు చివరి వరకు ఆ అనుభూతులను మనతో తీసుకొస్తూనే ఉంటాయి. అందమైన ఆ జ్ఞాపకాలను అలలా మోసుకెళ్తూనే ఉంటాయి. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్కి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.